చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. ఈ కాల్ బై కాల్ గర్ల్ ఇంటర్వ్యూస్ చేయటం, లేదంటే మసాజ్ సెంటర్లో పనిచేసి మేము ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని బలవంతంగా మసాజ్ చేయించారని చెప్పి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. అవి ఎంతవరకు కరెక్టు? అసలు ఈ సొసైటీకి ఉన్నాయని చెప్తున్నారా? అలా నాకు తెలిసి ఇందులో ఈ మధ్య ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ అడ్వకేట్. నిజంగా ఆవిడ అడ్వకేటా లేదంటే అంటే పొరపాటు క్షమించండి, నేనేమంటానంటే నా ఉద్దేశం మిగతా వాళ్ళని కాదు, ఒక లేడీ అడ్వకేట్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్లా ప్రవర్తిస్తుంది. నిజంగా నాకు అసలు అడ్వకేసీ అనేది ఒక గొప్ప వరం. మేము అడ్వకేట్లుగా పుట్టినందుకు, అంటే అడ్వకేట్లు అయినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే సమాజంలో అడ్వకేట్స్కున్న గౌరవం చాలా గొప్పది. కానీ ఎస్పెషలీ ఒక ఆవిడ, అందరూ బాగానే ఉన్నారు, ఎస్పెషలీ ఒక ఆవిడ అంటే అసలు ఎట్లా అంటే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నేను చూసా కొన్ని ఛానల్స్లలో. కాల్ బాయ్స్ వచ్చారు, ఎట్లా కాల్ గర్ల్స్ వచ్చారు, వాళ్ళ ఇంటర్వ్యూ, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్లే, ఎవ్వరు కూడా ఒరిజినల్ కాదు. ఎందుకు వస్తారండి ఒక కాల్ బాయ్, ఒక కాల్ గర్ల్ ఒక ఇంటర్వ్యూకి వాళ్ళ ఫేస్ని బ్లర్ చేసి లేదంటే స్క్రాఫ్స్ కట్టుకొని ఎందుకు వస్తారు? వాళ్ళకేం అవసరం? వాడు కాల్ బాయ్గా చేస్తేనే మస్తు పైసలు వస్తాయి. ఒకవేళ నిజంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి పైసలు వస్తాయి. వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడతారు? నేను పలానా అని చెప్పుకోవడానికి ఫ్రేమ్ మీద చెప్పుకోవడానికి వస్తాడు ఎవడైనా? ఆడు చేసేదే లుచ్చా పని, లంగా పని. నేను పలానా అని చెప్పి ఛానల్లో చెప్పుకోవడానికి సమస్య చెప్పడు కదా, చెప్పడు కదా. ఇంకా ఏంటి కంటెంట్, ఆవిడ అలా చేసింది, మమ్మల్ని ఎక్కడికి బుక్ చేసుకుంది, ఆవిడ అలా చేసింది, ఇవి అడిగేది. ఒకేసారి ముగ్గురు వచ్చారు. ఒకేసారి అసలు నిజంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చిల్లరగా ప్రవర్తిస్తున్నాయి. వాళ్ళ టీఆర్పీస్ కోసం లేదంటే వ్యూవర్షిప్ కోసం, తర్వాత రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఇలాంటి చిల్లరగా పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి మరి చేపిస్తున్నారు. దయచేసి అందులో ఒక లేడీ అడ్వకేట్కి ఏంటి అందులో పని? కాల్ గర్ల్, కాల్ బాయ్ది లేదంటే అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతుంటే ఈమె ఆ లైవ్ డిబేట్లో ఈవిడికి ఏంటి అసలు? ఆవిడకి ఆ ప్రజెన్స్ ఆవిడకి అవసరమే లేదు. మీరు కోర్టులో మాట్లాడండి, లేదంటే దాని గురించి ప్రత్యేకించి మీరు ఒక వీడియో చేయండి, అంతేగాని అక్కడ నిర్ణయం తీసుకుని మీరేంటి జడ్జ్ ఇప్పుడు అక్కడికక్కడ నిర్ణయం తీసుకుని మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నారు? ఇలా చేయొద్దని చెప్తారా? ఇలా చేయొద్దని చెప్తే కాల్ బాయ్ కానీ లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కానీ మీరు ఉంటే వింటారా? అంటే ఆవిడ ఫేమ్ కోసం, ఆవిడ ఫేమస్ అవడం కోసము, లేదంటే ఆవిడ అదను లేదు నిన్ను ఇదను తోపను తురుమను, అసలు ఆవిడ నిజంగా చాలా వల్గర్గా మాట్లాడడం, వల్గర్గా బిహేవ్ చేయడం, అసలు సుప్రమసీగా బిహేవ్ చేయడం. అసలు ఆ డిబేట్లో ఏంటి? మీకు రాజకీయంగా మాట్లాడండి, మీ వ్యక్తిగతంగా మీ విలువలు దిగజార్చుకున్నట్టే కదా మేడం, అడ్వకేట్ మేడం, మీకే మీ వ్యక్తిగత విలువలు దిగజార్చుకున్నట్టే కదా. ఇంతమంది అడ్వకేట్లు మేము రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం, పెద్ద పెద్ద అంటే ఇప్పుడు పొలిటికల్ డిబేట్స్ వెళ్ళండి, చాలా గౌరవప్రదంగా. ఇది లైవ్లో అది మీరు లైవ్ అన్నారు కానీ నేను లైవ్ అని డిస్క్రైబ్ చేయను, అది రికార్డెడ్. రెండో పాయింట్ ఏంటంటే, అంటే సెటిల్మెంట్ చేస్తున్నారంటారా ఇద్దరు కూర్చునే వాళ్ళు? అంటే సెటిల్మెంట్ అనే దాని గురించి లాయర్ సెటిల్మెంట్ చేసినట్టే కదా. అయితే అంటే ఆర్బిట్రేషన్ లీగల్, దాన్ని ఒకవేళ సెటిల్మెంట్ అని అనకూడదు, ఆర్బిట్రేషన్ అంటారు. కానీ ఇలాంటి దాంట్లో ఏం ఆర్బిట్రేషన్ ఉంటుంది నాకు అర్థం కాదు. దీంట్లో ఏం సెటిల్మెంట్ ఉంటుంది అంటే, నువ్వు ఇక నుంచి కాల్ బాయ్గా చేయొద్దు, ఇక నుంచి నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, ఇక నుంచి నువ్వు వాళ్ళతో తిరగొద్దు, వీళ్ళతో తిరగద్దు అని చెప్పడానికి లేదు కదా. చెప్తున్నా ఆడేందుకు అంటాడు, నువ్వెవరమ్మా నువ్వు నాకు చెప్పడానికి అని అంటాడు. అసలు ఏంటి నీకు దాంట్లో? అరే అడ్వకేట్ మేడం తలకాయ ఉందా లేదని అర్థం కాదు. ఒక అడ్వకేట్ గొప్ప గొప్ప స్థాయిలో అధిరోహించాలి, పెద్ద పెద్ద డిబేట్స్ చేయాలి, పెద్ద పెద్దోళ్ళతో డిబేట్స్ చేయాలి, పెద్ద పెద్ద సమస్యల గురించి మాట్లాడాలి, ఏదైనా సమస్య గురించి మాట్లాడండి, లేదంటే సమాజానికి సంబంధించి సంఘ సంస్కృత సేవలు చేయండి. ఇలాంటి చిల్లర షోలలో చిల్లర వ్యక్తుల మధ్య కూర్చొని చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ఏదో ఫేమస్ అవ్వాలనో రెగ్యులర్గా ఆ టీవీ అంటే నేను యూట్యూబ్లో కాపాడాలని చేయడానికి నిజంగా కొద్దిగా ఆత్మగౌరవం పనిచేయాలి. అట్లా కనబడితే కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. మేబీ అది కూడా ఒక స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చాం. కానీ అలాంటి చిల్లర వీడియోస్, అలాంటి చిల్లర మాట మనుషుల మధ్య కూర్చొని చేసి వచ్చే ఫేమ్ అనేది ఏంటంటే అది ఇక బుల్షిట్ థింగ్తో సమానం అన్నట్టు, అది బుల్షిట్తో సమానం. ఇక్కడ అసలు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కొన్ని టీవీ అంటే ఛానల్స్ ఎంత రోతగా ప్రవర్తిస్తున్నాయి అంటే, దాని ద్వారా ఏంటి అంటే మీరు కూడా ఇలా చేయండి రా బాబు అని చెప్పి. ఇప్పుడు ఒక కంటెంట్ బయటకు వెళ్తుంది, ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఇప్పుడు
కంచా ఎలయ్య గారు ఉన్నారు, ప్రొఫెసర్ కంచా ఎలయ్య గారు ఉన్నారు. ఆయన ఒక బుక్ వస్తాం, ఆయన బుక్ ఏదైనా రిలీజ్ చేస్తానంటే ఈగర్లు వెయిట్ చేస్తుంటారు. ఏంటంటే దాని ద్వారా సమాజానికి ఆయన ఒకటి చెప్తారు, అరే బాబు ఇలా ఉంది సమాజం, ఎలా చేయండి అలానే. అట్లాగే ప్రొఫెసర్ కాశిం సార్ ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో పవర్ఫుల్ ఉంటుంది, అది ఒక సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, కొంతమంది వ్యక్తులు ప్రభావితం చేస్తుంది, వాళ్ళని అంటే అభ్యుదయం వైపు నడిపిస్తుంటుంది. ఒక విమలక్క ఉంది, ఒక గద్దర్ గారు ఉన్నారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, అట్లే చాలామంది గొప్ప గొప్ప అడ్వకేట్లు ఉన్నారు. ఆ అడ్వకేట్లు కూడా ఏంటి సమాజంలో చాలా ఇప్పుడు పోలీసు దాంట్లో జరిగే అక్రమాల గురించి, లేదంటే రెవెన్యూలో జరిగే అక్రమాల గురించి, నిరుద్యోగులు జరిగే కేసుల గురించి, బెనిఫిట్ జరిగే వాటి గురించి అడ్వకేట్ అనేవాడు పోరాటం చేయాలి. అంతే తప్ప చిల్లర షోలలో కూర్చొని కాల్ బాయ్స్ మధ్య అది ఇంకోటి ఏంటంటే వాళ్ళంతా నిజమైన కాల్ బాయ్స్ అంటే కాదు, వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు. మీరు కాల్ బాయ్స్ కాల్ గర్ల్స్ గురించి మాట్లాడారు, ఓకే, కానీ దాంట్లో జరిగిన గమ్మత్తైన టాపిక్స్ ఉంటాయి. మదర్ కి సన్ ఇన్ లాకి ఉన్న రిలేషన్స్ ఈ అంటే దేనికి సరి అసలు ఏం ప్రూవ్ చేస్తున్నారు ఆ ఛానల్స్ వాళ్ళు కానీ, ఈ అడ్వకేట్ మేడం కానీ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే సమాజంలో ఇట్లా జరుగుతుందని చెప్తున్నావా? ఇట్లా ఎక్స్పోజ్ చేస్తే ఇంకా జరుగుతుంది తప్ప ఆగిపోతుందా? ఇంకొకటి ఆ పెయిడ్ ఆర్టిస్టులు అసలు నిజంగా అదంతా ఒక ఆ ఛానల్స్లో కొన్ని మంది యూట్యూబ్ ఛానల్స్లో జరిగి అదంతా స్క్రిప్టెడ్. అందులో ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు, ఆ పెయిడ్ ఆర్టిస్టులతో ఉన్న ఇంకొక డాక్టర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన నిజంగా అంటే ఆయన సైకియాట్రిస్టా డాక్టరా లేదంటే సెక్సాలజిస్ట్ అనేది అర్థం కాకుండా అంత దరిద్రంగా అసలు ఈ డాక్టర్ గారు ఆ లాయర్ గారు ఎందుకు ఆ షోస్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవడమే. నిజంగా అలాంటిది జరగడం అనేది బాధాకరం. అడ్వకేట్లు అనేవాళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు, ఎవరు అట్లా చేయరు. ఎస్పెషలీ ఈ యొక్క మేడమే మరి ఆవిడకి అంటే పబ్లిసిటీ పిచ్చా, లేదంటే నిత్యం నేను వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అంత గొప్పదన్నా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఏమో తెలియదు. కానీ దయచేసి మేడం అలాంటి అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, క్షమించండి. ఎందుకంటే నేను మీకు ఒక సహోదరులాగా సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మీరు అలాంటి షోస్ చేయడం వల్ల మీ వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుందని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే అలాంటి స్క్రిప్టెడ్ షోస్లో మనం ఉండడం అనేది నిజంగా బాధాకరం. నిజంగా మనం ఒక మాట మాట్లాడామంటే దాని సమాజం ప్రభావితం అవ్వాలి, లేదంటే కొన్ని రకాల సామాజిక వర్గాలు దానివల్ల బెనిఫిట్స్ పొందాలి, కొంతమంది అభ్యుదయవాదులకు అది ఇన్స్పిరేషన్ కావాలి. అంతే తప్ప అలాంటి చిల్లర షోస్లో మాట్లాడడం వల్ల వచ్చి ఒరిగేది ఏం లేదు. అలాంటి ఫేమస్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక ముద్ర పడిపోతుంది, ఓహో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి ఫేమసా, ఓకే ఇట్లా ఈ అడ్వకేట్స్ ఒక అడ్వకేట్ మేడం వల్ల మిగతా వాళ్ళని తప్పుగా అనుకునే అవకాశం ఉంది కదా. సో ఈవిడ ఇట్లా చేయడం వల్ల ఓకే ఇట్లాంటివి కూడా ఇట్లా వీళ్ళు కూడా వీళ్ళు కూడా సెటిల్ చేస్తారా అని ఒక పెయిడ్ కన్ దాంట్లో ఒక స్క్రిప్టెడ్ దాంట్లో ఒక స్క్రిప్టెడ్ షోలో ఒక పెయిడ్ ఆర్టిస్టుల మధ్య చూస్తున్నారు అంతే కదండి. ఇప్పుడు బూత్ ఎవరికైనా కొత్తే, ప్రతిరోజు బూత్ కంటెంట్ మాట్లాడంటే వైరల్ అయిపోతుంటుంది. అది నిజంగా సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. నాకు తెలిసి అసలు అలాంటి వాటి మీద రిపోర్ట్స్ కొట్టాలి, అలాంటి వాటిని రిపోర్ట్ కొట్టి తీసేయాలి. సో కాబట్టి దయచేసి ఎలాంటి ఈ సన్ ఇన్ లాతో రిలేషన్షిప్, కాల్ బాయ్స్తో రిలేషన్, కాల్ గర్ల్స్తో రిలేషన్ అవన్నీ స్క్రిప్టెడ్, అవన్నీ పెయిడ్ ప్రమోషన్స్, అదే పెయిడ్ ఆర్టిస్టులు అండి. వాళ్ళంతా ఒరిజినల్ కాల్ గర్ల్స్, ఒరిజినల్ కాల్ బాయ్స్, తర్వాత నిజంగా ఒరిజినల్గా ఇల్లీగల్ అఫైర్స్ కలిగి ఉన్న వాళ్ళు కాదండి. మనుషులు చూడడం కోసం, వ్యూవర్షిప్ కోసం, జనాలు తెగబడి చూడడం కోసం దాన్ని ఒకటి స్క్రిప్టెడ్గా దాన్ని చేస్తారు తప్ప నిజంగా అలాంటివి జరగవు. ఎవడైనా సరే నేను మా అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, నేను ఇంకొక 4-5 అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా చెప్పుకోవడానికి ఇష్టపడతారా? లేదే. ఒక కాల్ బాయ్ వచ్చి నేను కాల్ బాయ్ అని చెప్పేసి ఆడి సమాజంలో ఒప్పుకుంటాడా? ఆడికి కుటుంబం ఉండదా? ఆడు గుట్టుగా చేసే వృత్తిని వచ్చి సమాజంలో చెప్తారా? అయినా స్క్రిప్టెడ్ అన్ని ఫేక్ బుల్షిట్ థింగ్స్, అవన్నీ వ్యూవర్షిప్ కోసం, ఎస్పెషలీ వ్యూవర్షిప్ కోసం, వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కోసం అదొక జిమ్మిక్. దాంట్లో దయచేసి ఇలాంటి ఒక పేరున్న అడ్వకేట్ ఆవిడ. సో దయచేసి మీరు ఉండకండి మేడం, నేను మీకు ఒక తమ్ముళ్ళలాగా చెప్తున్నా. అలాంటివి చేయడం వల్ల మన వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుంది.